రెండవ అధ్యాయం 1-2 వచనాలు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. 9వ వచనం నుండి చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. ఈ మాటలను దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో పాల్గొందిన వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ మూడ్లో ఉన్నాం. క్రిస్మస్ పండుగ వాతావరణంలో ఉన్నాం. యేసుక్రీస్తు జన్మదిన వేడుకను జరుపుకున్నటకు మనము ఎంతో సంతోషపడుతూ ఉన్నటువంటి సందర్భంలో గత వారం నాడు యేసయ్య ఎక్కడ జన్మించారు నేర్చుకున్నాం. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో జన్మించారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి మొట్టమొదటిగా మానవుడిగా రావడానికి బెత్లెహేమునే ఎందుకు ఎన్నుకున్నారో గత వారం నాడు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత, ఇప్పుడు యేసు ప్రభు జన్మించిన తర్వాత తూర్పు దేశము నుండి జ్ఞానులు బయలుదేరి యేసు ప్రభును చూడడానికి వచ్చారు. తూర్పు దేశము నుండి జ్ఞానులు బయలుదేరి యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. అయితే వారు యేసు ప్రభుని చేరుకోవడానికి నక్షత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించి ఉన్నది. యేసు ప్రభుని జ్ఞానులు చేరుకోవడానికి ఆకాశములో నక్షత్రం ప్రత్యేకంగా వారికి ప్రత్యక్షమై వారు యేసయ్యను చేరుకోవడానికి ఈ నక్షత్రం ప్రధానమైనటువంటి పాత్రను పోషించినది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం విశ్వాసులమైనటువంటి మనకు లేదా ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉన్నది. ఈ నక్షత్రం ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉన్నది. అయితే మన జీవితాలు అంతిమంగా యేసు ప్రభువునే
చేరుకోవాలి. మన జీవితాలు అంతిమంగా యేసు ప్రభువునే చేరుకోవాలి. అయితే యేసు ప్రభువుని మనము చేరుకోవడం మాత్రమే కాదు, అనేకులు యేసు ప్రభువుని చేరునట్లుగా మన వంతు కృషి మనం చేయాలి. మన వంతు కృషి మనం చేయాలి. ఇక్కడ ఆకాశంలో ప్రత్యక్షమైనటువంటి నక్షత్రం జ్ఞానులకు కనిపించినప్పుడు వారు ఏ విధంగా యేసు ప్రభువుని చేరుకున్నారో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తు నొద్దకు రావడానికి నక్షత్రం ఏం చేసినది? నక్షత్రం ఏమి చేసినది అంటే, మొట్టమొదటిగా ఆ నక్షత్రం క్రీస్తు నక్షత్రంగా ప్రకాశించినది. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. మొదటిగా ఆ నక్షత్రం ఏ నక్షత్రంగా ప్రకాశించినది? యేసుక్రీస్తు నక్షత్రంగా ప్రకాశించినది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశంలో కొన్ని వేలు లక్షలు నక్షత్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలలో మరి ఈ నక్షత్రమే ప్రత్యేకంగా వారిని ఎందుకు ఆకర్షించినది అనంటే, ఈ నక్షత్రం యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి అనేకులు ఉన్నారు. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వీరందరి మధ్యలో నీవు యేసయ్య నక్షత్రంగా ప్రకాశించాలి. ఎవరి నక్షత్రంగా? యేసయ్య నక్షత్రంగా ప్రకాశించాలి. ఒక వాక్యాన్ని చదువుకుందాము. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రాన్ని చూసినటువంటి వారు ఎక్కడి వరకు వచ్చారు అంటే యెరూషలేము వరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వరకు వచ్చారు. యెరూషలేము వరకు వచ్చినటువంటి జ్ఞానులు అక్కడ అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉన్నారంటే, ఇదిగో యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఏమని అడుగుతున్నారంట? చెప్పాలి. ఏమని అడుగుతున్నారు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగి ఏమంటా ఉన్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసామని అన్నారు. ఎవరి నక్షత్రాన్ని చూశారంట? ఎవరి నక్షత్రాన్ని చూశారు? యేసయ్య నక్షత్రాన్ని చూశారు. యేసయ్య నక్షత్రాన్ని చూశారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నక్షత్రాన్ని చూసినటువంటి వారు యేసయ్యను పూజించడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఎవరిని పూజించడానికి? చెప్పాలి. ఎవరిని పూజించడానికి? యేసయ్యను పూజించడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని నక్షత్రంగా నువ్వు ప్రకాశించాలి. మన జీవితాలు ప్రకాశించాలి. యేసు క్రీస్తుని దేవునిగా తెలుసుకున్నటువంటి నీవు, యేసు ప్రభుని రక్షకుడిగా గ్రహించినటువంటి నీవు, యేసయ్య గొప్ప దేవుడు అని గ్రహించినటువంటి నీవు, నేను ఏం చెయ్యాలి అని అంటే, ఆయన లేదా దేవుని నక్షత్రంగా మనం ప్రకాశించాలి. మన జీవితాలు ప్రకాశించాలి. ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను చదువుకుందాం. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు.
నీతి మార్గమును అనుసరించువారు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఏంటన్నా ఏమని వ్రాయబడింది? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బుద్ధిమంతులైతే అనగా ఇదిగో దేవుని గూర్చినటువంటి బుద్ధిని నీవు పొందుకున్నట్లయితే, యేసు క్రీస్తును గూర్చినటువంటి బుద్ధిని నీవు కలిగి ఉన్నట్లయితే, ఇదిగో నీవు ఎట్లా ఉంటావు అని అంటే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె. ఎప్పుడంట? 1-2 సార్లు కాదు, లేదా 1 రోజు 2 రోజులు కాదు, లేదా వారం రోజులు 10 రోజులు కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, నిరంతరము ప్రకాశించెదరు అని వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది ఎట్లా ఉంటా ఉన్నారంటే సంవత్సరం క్రైస్తవులుగా ఉంటా ఉన్నారు. సంవత్సరం పాటు క్రైస్తవులు, లేదా 2-3 సంవత్సరాల పాటు క్రైస్తవులుగా ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దేవుడు అని నమ్మినటువంటి నీవు, దేవుని బిడ్డగా చేర్చబడినటువంటి నీవు, దేవుని కుమారుడిగా కుమార్తెగా చేర్చబడినటువంటి నీవు ఎట్లా ప్రకాశించాలి? ఆయన బిడ్డగా నిరంతరము ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశించాలి? చెప్పాలి. ఎప్పుడు ప్రకాశించాలి? నిరంతరము ప్రకాశించాలి. నిరంతరము దేవుని బిడ్డగా మనం కొనసాగాలి. నిరంతరము దేవుని బిడ్డగా మనము ఆయనకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డగా ఆయన విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డగా ఆయన వాక్యానికి మనం కట్టుబడి ఉండాలి. దేవుని బిడ్డగా సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా మనము వర్ధిల్లాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాము. నీవు ప్రకాశించేటటువంటి విశ్వాసిగా ఉంటా ఉన్నావా లేదా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రోజున అనేకులు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నారంటే ఈ లోక సంబంధమైన వాటిలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఏంటంట? ఈ లోక సంబంధమైన వాటిలో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు, ఈ లోక సంబంధమైన విషయాలలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటిలో ప్రకాశిస్తూ దానినే గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు. దానినే ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నారు. దానినే ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కాదు ప్రియ విశ్వాసి, నీవు దేవుని నక్షత్రంగా లేదా దేవుని బిడ్డగా ప్రకాశించాలి. ఎవరి బిడ్డగా ప్రకాశించాలి? దేవుని బిడ్డగా ప్రకాశిస్తే అది నీకు ఆశీర్వాదం. దేవుని బిడ్డగా ప్రకాశిస్తే అది నీకు దీవెన. దేవుని బిడ్డగా ప్రకాశిస్తే అది నీకు, నీ కుటుంబమునకు కాపుదల. దేవుని బిడ్డగా నీవు ప్రకాశించినట్లయితే అది నీకు ఎంతో మేలు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. చూద్దామా, మరొక వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, లేచి నువ్వు తేజరెళ్ళాలి. ఏం చేయాలంట? లేచి నువ్వేం చేయాలి? తేజరెళ్ళాలి. కానీ ఆ కుర్చీ
ఏం చేయాలి? నువ్వు లేచి ఏం చేయాలి? తేజరెళ్ళాలి, తేజరెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాటలు వింటూ ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు, నీ నా జీవితము దేవునిలో తేజరెళ్ళాలి. ఎవరిలో తేజరెళ్ళాలి? దేవునిలో తేజరెళ్ళాలి. దేవుని వెలుగును పొందుకుని ఏం చేయాలంట? దేవుని వెలుగును పొందుకుని ఏం చేయాలి? మనము తేజరెళ్ళాలి, తేజరెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగున్న చోట చీకటి ఉంటుందా? చెప్పాలి. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? దేవుడు ఉన్న చోట దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయా? ఉండవు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఉండవు. దేవునికి వ్యతిరేకమైన మాటలు ఉండవు. దేవునికి వ్యతిరేకమైన విధానం ఏది ఉండదు. కానీ దైవ సంబంధమైనదే మనలో కనపడాలి. దైవ సంబంధమైన నడక ఉండాలి. దైవ సంబంధమైన ప్రవర్తన ఉండాలి. దైవ సంబంధమైన పనులు ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విషయాలు మన జీవితంలో ఏం చేయాలంటే వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లేచి ఏం చేయాలి? నువ్వు తేజరెళ్ళాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి మీద దేవుని మహిమ ఉదయిస్తూ ఉంది. యేసుక్రీస్తు జనన దినాన్ని జరుపుకుంటున్నటువంటి మన జీవితాలలో యేసయ్య మహిమ మన మీద ఉదయిస్తూ ఉంది. యేసయ్య మహిమ మన కుటుంబాల మీద ఉదయిస్తుంది. కనుక మనము తేజరెళ్ళాలి. ఏం చేయాలంట? మనము తేజరెళ్ళాలి. ఇంకా 2వ వచనంలో అన్నాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును నిజమే. ఈ లోకమంతా సాతాను చేత ఆవరించబడి సాతాను క్రియల చేత నింపబడుతూ ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో మనుషులు నిండిపోతూ ఉంటారు. దేవుని పరిశుద్ధతను అంగీకరించట్లేదు, దేవుని నీతిని అంగీకరించట్లేదు, రక్షణను అంగీకరించట్లేదు. దేవునిని త్రోసిపుచ్చుతూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి పనులలో మనుషులు మునిగి తేలుతూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి మాటలతో, అసభ్యకరమైనటువంటి ప్రవర్తనతో మనుషులు మునిగి తేలుతూ ఉన్నారు. అయినా గాని అటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ప్రత్యేకపరిచి, నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు ఆయన మహిమతో నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. నీ మీద ఆయన మహిమ కనబడుతూ ఉందంట. ఎవరి మహిమ కనబడుతుంది? ఆయన మహిమ, దేవుని మహిమ కనబడుతుంది. తర్వాత మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి విశ్వాసి, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఇది ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటూ ఉన్నాడు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటా ఉన్నాడు అంటే, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని అంటా ఉన్నాడు. ఎట్లా నడుచుకోవద్దంటా ఉన్నాడు?
అన్యజనులు నడుచుకొనున్నట్లు. ఎందుకని ఆ విధంగా మనం నడుచుకోకూడదు? అన్యజనుల వలె మనం ఎందుకు నడుచుకోకూడదు అని అంటే ఇక్కడ అంటా ఉన్నాడు 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనస్సు గలవారై అని అన్నాడు. వారైతే ఎవరు వారు? అన్యజనులు అంధకారమైన మనస్సు కలిగిన వారు. ఏ మనసు కలిగిన వారంట? అన్యజనులు అంధకారమైన మనసు కలిగిన వారు. దేవుని వెలుగు లేదు వారిలో, దేవుని పరిశుద్ధత లేదు, మంచితనం లేదు, యథార్థత లేదు. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే, అపవిత్రతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లోకాన్ని గనక మనం చూసినట్లయితే, లోక పరిస్థితులను గనక మనం చూసినట్లయితే, మన అనుకున్న వారిని సైతం నమ్మలేనట్లుగా ఉన్నాయి ఈ రోజున మనుషుల యొక్క పరిస్థితి. మనం అనుకుంటాం వీళ్ళు నా వాళ్లే అని అనుకుంటాం, వీరు మా బంధువులే, మా రక్త సంబంధులే, లేదా నా ప్రాణ స్నేహితులే అని అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి వారైనా అంధకార మనస్సు కలిగినటువంటి వారే, హృదయం కఠినపరచబడి, అందుకని ఇక్కడ అన్నాడు కదా, అంధకారమైన మనస్సు గల వారే తమ హృదయ కాఠిన్యము వలన అంట. దేని వలన చెప్పాలి? దేని వలన? హృదయ కాఠిన్యము. ప్రియ దేవుని బిడ్డలారా, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఈ రోజు నా భూమి మీద ఉంటా ఉన్నారు. దేవుని ప్రేమ లేదు, దేవుని మంచితనం లేదు, దేవుని యథార్థత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లా జీవిస్తూ ఉన్నారు అని అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఏం చేస్తా ఉన్నారు? తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడుతూ ఉన్నారు. దేని వలనంట? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయి మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకున్నాం. దేనిని మనం అనుసరిస్తూ ఉన్నాం? దేవుని నీతిని కలిగి దేవునినే అనుసరిస్తూ ఉన్నామా? దేవుని ప్రేమను కలిగి దేవునినే మనం అనుసరిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని మనము మన హృదయములో ఉంచుకుని ఆ వాక్యాన్నే మనం అనుసరిస్తూ ఉన్నామా? లేదా మనస్సునకు కలిగిన వ్యర్థమైన దానిని అనుసరిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి బయలుదేరినప్పుడు వారు యేసు ప్రభుని చేరుకున్నారు. ఎట్లా చేరుకున్నారు? వారు యేసు ప్రభుని చేరుకున్నటకు ప్రధాన పాత్ర నక్షత్రం ప్రధాన పాత్రను పోషించింది. అయితే ఈ నక్షత్రం ఏ విధంగా యేసు ప్రభు నొద్దకు వారిని నడిపించినదంటే, మొదటిగా ఈ నక్షత్రం యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. ఎవరి నక్షత్రంగా? యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. మనం యేసయ్య నక్షత్రాలుగా వెలగాలి. ఎవరి నక్షత్రాలుగా? యేసయ్య నక్షత్రాలుగా వెలగాలి. యేసయ్య నక్షత్రాలుగా ప్రకాశించాలి మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్తలోని మరొక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో
తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ నక్షత్రం పోషించినటువంటి పాత్ర, యేసు ప్రభుని జ్ఞానులు చేరుకోవడానికి, ఈ జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి ఈ నక్షత్రం ఎటువంటి పాత్ర పోషించినది అంటే, మొదటిగా యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. రెండవదిగా చూసినట్లయితే ఆ నక్షత్రం క్రీస్తు మార్గం చూపించింది. క్రీస్తు ఉన్న మార్గాన్ని చూపించింది. మార్గాన్ని చూపించింది నక్షత్రం. మార్గాన్ని చూపించింది నక్షత్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తూర్పు దేశంలో ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి బయలుదేరారు. జాగ్రత్తగా వినండి. వింటున్నారా నా మాటలు? అర్థమవుతున్నాయమ్మా? అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. అర్థం అవ్వకపోతున్నా కానీ దేవునికి స్తోత్రం చేద్దాం. ఉన్నారు కదా. ఈ నక్షత్రం తూర్పు దేశంలో వారికి ప్రత్యక్షం అయిన తర్వాత వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి బయలుదేరారు. జాగ్రత్తగా బయలుదేరిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి యెరూషలేమును అడుగుతూ ఉన్నారు, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. ఎవరు అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. అడిగేసరికి వాళ్ళందరిలో కలవరం మొదలైంది. ఏంటి అని అంటే, మనకు ఒక రాజు ఉన్నాడు, మరి ఆయనకి ఈ మధ్యలో వివాహం అయ్యి పిల్లలు పుట్టినట్లుగా ఎక్కడ సమాచారం లేదు. మరి ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేటటువంటి ఆందోళన వాళ్ళల్లో ప్రారంభమై ఒకరి నుంచి ఒకరికి అట్లాగట్లాగా ఏమైందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈ వార్త. ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈ వార్త. రాజుగారి దగ్గరికి వెళితే రాజుగారికి కలవరం వచ్చింది, భయం వేసింది. ఎందుకంటే ఆయన రాజుగారు. ఆయన ఎవరు? రాజుగారు. ఆయనకు తెలియకుండా ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు? ఒకవేళ రాజు పుట్టినట్లయితే ఈయన అధికారానికి ముప్పు వస్తుంది కదా. ఈయన అధికారానికి ముప్పు వస్తుంది. ఇదిగో నా అధికారానికి ఎసరు పెట్టేవాడు ఒకడు పుట్టాడు కనుక వాడు పెరిగి పెద్ద అవ్వకుండానే వాడు పెరగక ముందే వాడు ఏం చేయాలి? చంపేయాలి అని రాజుగారు కపట ఆలోచన కలిగి వీళ్ళతో మాట్లాడి, ఆయన ఎక్కడున్నాడో మీరు వెళ్ళి చూడండి, ఎంక్వైరీ చేయండి, ఆయనను చూసి నా దగ్గరకు వచ్చి నాకు సమాచారం ఇచ్చినట్లయితే నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధన చేస్తాను, ఆయన గణపరుస్తాను అని చెప్పేసి రాజుగారు చెప్తే ఆ మాటలు నమ్మి బయటకు వచ్చారు. వీళ్ళు ఆ రాజుగారు సమూహంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరలా వారికి అంతకు ముందు ప్రత్యక్షమైన ఆయన నక్షత్రం మరలా కనిపించింది. మరలా కనిపించినప్పుడు ఏం చేశారు అనంటే, ఆ నక్షత్రం యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి మార్గాన్ని చూపించింది. అక్కడికి మార్గాన్ని చూపించింది. అందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసయ్యకు సాక్షులుగా బ్రతకాలి. ఎవరికి సాక్షులుగా? యేసయ్యకు సాక్షులుగా బ్రతకాలి. యేసయ్యకు సాక్షులుగా బ్రతకాలి. సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. యేసయ్యను గూర్చిన సాక్ష్యం. ఎవరిని గూర్చిన సాక్ష్యం? యేసయ్యను గూర్చిన సాక్ష్యం. యేసయ్య చేసిన మేలులను గూర్చిన సాక్ష్యం ఉండాలి. యేసయ్య చేసిన ఉపకారములను గూర్చిన సాక్ష్యం మనలో ఉండాలి. సాక్ష్యం ఉండాలి. ఆ దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనము దేవునికి సాక్షులంగా బ్రతకాలి. సాక్షులంగా బ్రతకాలి అంటే ఆ యేసుక్రీస్తు గొప్పతనాన్ని, ఆ యేసుక్రీస్తు మంచితనాన్ని, ఆ యేసుక్రీస్తు చేసే ఉపకారములు మనము అనేకులకు తెలియపరచాలి. అనేకులకు మనం తెలియపరచాలి. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకున్నాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసయ్యను గూర్చి ఎంతమందికి మీరు సాక్ష్యం చెప్పారు?
యేసయ్య గొప్పవాడు అని, యేసయ్య పరిశుద్ధుడు అని, యేసయ్య నీతిమంతుడు, యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడై పాపమును తప్పించి, నరకమును తప్పించి, పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయనని ఎంతమంది సాక్ష్యం చెప్పారు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబం ఏం చేశారో చూద్దాం ఒకసారి. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించును. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము పూర్తిగా అతనికి విశదపరచిరి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రిస్కిల్లా మరియు అకుల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఎవరంటే వీరు? చెప్పండి, మీరెవరు? భార్యాభర్తలు. ప్రిస్కిల్లా, అకుల అనే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. మంచి విశ్వాసము కలిగిన వారు, దేవుడు అంటే ఎంతో భయము భక్తి కలిగిన వారు, మంచి ప్రార్థనా పరులు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని విశదంగా తెలుసుకున్నటువంటి వారు. దేవుని వాక్యాన్ని విశదంగా తెలుసుకున్నవారు. రక్షణ అంటే ఏంటో తెలుసు వీళ్ళకి, పరిశుద్ధుడైన దేవుడు ఎవరో తెలుసు వీళ్ళకి, నీతిమంతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళున్నటువంటి ప్రాంతంలో అపోల్లో అనే ఒక యూదుడు వచ్చాడంట. ఎవరంటే అపోల్లో అనేటటువంటి యూదుడు ఒక ఆయన వీళ్ళున్న ప్రాంతానికి వచ్చాడు. ఈయన యూదుడే కదా, అంటే ధర్మశాస్త్రం తెలుసు ఈయనకి. ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, పాత నిబంధన తెలుసు ఈయనకి, పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు తెలుసు ఈయనకి. అంత మాత్రమే కాదు, ఈయన బాప్తిస్మం ఇచ్చు యోహాను బోధలు విన్నాడు. ఈయన ఎవరు బోధలు? బాప్తిస్మం ఇచ్చు యోహాను బోధలు విన్నాడు. యోహాను బోధలు విన్నటువంటి ఈయన దేవుని వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగినటువంటి వాడై ఆత్మయందు తీవ్రత కలిగిన వాడంట. దేవుని వాక్యం ఇతరులకు చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఇదిగో అనేకులు పాపంలో నశించిపోతా ఉన్నారు. నిజమైన మార్గమేదో తెలియక, పరలోకానికి వెళ్ళే మార్గమేదో తెలియక అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారి యొద్దకు ఈ యొక్క మంచి మార్గాన్ని, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని చూపించాలి. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటటువంటి మార్గం వద్దకు వాళ్ళని నడిపించాలి అని ఆత్మయందు తీవ్రత అయితే ఉంది, ఆసక్తి అయితే ఉంది, శ్రద్ధ అయితే ఉంది. కానీ క్లారిటీ అయితే లేదు. వాక్యాన్ని గూర్చిన, రక్షణను గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన క్లారిటీ అయితే లేదు. ఇతను యూదుడు, మత సంబంధంగా ఆ దైవ భక్తులో పెరిగాడు, మత సంబంధమైనటువంటి భక్తులో పెరిగాడు. కానీ యేసుక్రీస్తును యూదులు తిరస్కరించారు. ఆ దినాలలో యేసుక్రీస్తును తిరస్కరించి యేసుక్రీస్తును చంపివేశారు ఆ దినాలలో. ఇప్పుడు యేసుక్రీస్తును గురించినటువంటి క్లారిటీ అతనిలో లేనందువలన ఈ ప్రిస్కిల్లా, అకుల అనే ఈ భార్య భర్తలు ఏం చేశారంటే ఇతనిని ఇంటికి పిలిచి రక్షణను గూర్చినటువంటి మార్గాన్ని చాలా వివరంగా బోధించారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా,
రక్షణ మార్గాన్ని ఈ వ్యక్తికి బోధించి చూపించి ఏం చేశారంటే అతనిని విశ్వాసంలో బలపరిచారు. అంటే యేసును గూర్చిన సాక్ష్యం చెప్పారు వీళ్ళు. ఎవరిని గూర్చిన సాక్ష్యం? యేసయ్యను గూర్చిన సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన మన కొరకు 2024 సంవత్సరములకు పూర్వం దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మానవుల పాపముల కొరకై, మానవులు శాపము తీసివేయట కొరకై, మనిషి మీద ఉన్నటువంటి కీడును తొలగించి పరిశుద్ధతనిచ్చి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యాన్ని మనుషులకు ఇవ్వడం కొరకై ఆయన 33.5 సంవత్సరముల తర్వాత రక్తాన్ని చిందించి బలియాగం అయిపోయారు మనుషుల కొరకై. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములు కడిగివేయబడ్డాయి. ఆయన చిందించిన రక్తం ద్వారా మన మీద ఉన్న శాపం పోయింది, మనకున్న కీడు పోయింది, మనకున్న దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఉన్న ప్రతీది కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తము చేత కడిగి వేశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏం చేశాడు ఆయన? ఏం చేశారు? ఆయన రక్తం చేత కడిగి వేశారు, మనలను పరిశుద్ధపరిచారు, మనలను నీతిమంతులుగా చేశారు. అంత మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు. అయితే ఆ ఆశీర్వాదాలు, ఆ రక్షణ, ఆ నీతి, ఆ పరిశుద్ధత ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మనకు కలుగుతూ ఉన్నాయని సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలి? మనం సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బ్రతుకున్నటువంటి దినాలలో సమరయ అనేటటువంటి ప్రాంతానికి ఒకసారి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సమరయ. ఈ సమరయ అనేటటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వెళితే అక్కడ యేసు ప్రభు ఒక బావి దగ్గర ఆగారంట. ఎక్కడ ఆగారు? బావి దగ్గర ఆగారు. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోతే శిష్యులు చెప్పారు, అయ్యా మరి ఆకలి వేస్తూ ఉంది, మరి ఆహారం ఎట్లాగంటే శిష్యులు అన్నారు, ప్రభువా ఇక్కడ ఊరు దగ్గరలోనే ఉంది, ఊళ్ళోకి వెళ్ళి ఆహారం కోసం మీరు ఎక్కడ ఉన్నాడు ప్రభు అని శిష్యులు ఆయనకి చెప్పి వెళ్ళారు. అయితే ఆయన బావి దగ్గర కూర్చుంటే మధ్యాహ్న సమయంలో ఒక స్త్రీ, ఒక ఆమె నీళ్లు తోడుకోవడం కోసమని బిందె పట్టుకుని వచ్చిందంట. నీళ్ళ కోసం, మంచి నీళ్ళ కోసం అని బిందె పట్టుకుని వచ్చారు. బిందె పట్టుకుని వస్తే యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అన్నారు, అమ్మా నేను త్రాగటానికి కాస్త నీళ్ళు ఇవ్వమ్మా అన్నారు. త్రాగటానికి కాస్త నీళ్ళు ఇవ్వమ్మా అంటే అప్పుడు ఆమె ఆయన చూసి అంది, అయ్యా నీవేమో యూదుడివి, మేమేమో సమరయులు, మరి యూదులు సమరయులతో మాట్లాడరు కదా. ఎందుకంటే యూదులు సమరయులను ఎట్లా చూసేవాళ్ళు అంటే చాలా తక్కువగా చూసేవారు, నీచంగా చూసేవారు. ఒక మాటలో చెప్పాలంటే సమరయులు అంటే అంటరాని వారని యూదులు భావించేవారు. ఆ విధంగా యూదులు సమరయుల్ని చూస్తూ ఉన్న సమయంలో మరి యేసు ప్రభు యూదుడు. యేసు ప్రభు ఎవరు? యూదుడు. మరి మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూస్తారుగా, నేను మంచినీళ్ళు ఇస్తే మీరు తాగరు కదా, నన్ను ఎందుకు ఏ విధంగా అడుగుతా ఉన్నారు మీరు అని చెప్పేసి ఈమె యేసు ప్రభుని అంటా ఉంటే ఆయన అన్నాడు, అమ్మా అసలు నేను ఎవరో నువ్వు తెలిస్తే, నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో కనుక నువ్వు తెలిస్తే, ఇదిగో నీవు ఈ మాట చెప్పవమ్మా, నీవిచ్చే నీళ్లు నేను త్రాగితే మళ్ళీ ఇంకో అరగంట, గంట, 2 గంటల తర్వాత మరలా దాహం వేస్తుంది నాకు దాహం వేస్తుంది. కానీ నేను కూడా నీళ్ళు ఇస్తా. అయితే నేను ఇచ్చే నీళ్ళు అయితే జీవజలపు ఓట అని చెప్పేసి
యేసు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు ఎటువంటి నీళ్ళంట చెప్పాలి. వింటున్నారా అందరూ? అర్థమవుతున్నాయమ్మా? యేసు ప్రభు ఇచ్చేటటువంటి నీరు అది జీవజలం. ఇక నీకు ఎప్పుడు దాహం ఏదమ్మా అని యేసు ప్రభు ఆమెతో చెప్పారు. అప్పుడు వెంటనే అంది, ప్రభువా అటువంటి నీళ్ళైతే నాకు ఇవ్వయ్యా, నాకు కావాలి, నాకు కావాలి. ఎందుకు? ఆ నీళ్లు కనుక నేను తీసుకున్నానంటే, ఆ నీళ్లు నేను తాగానంటే మరలా ఈ బావి దగ్గరికి రావాల్సిన అవసరం లేదుగా, ఎందుకంటే ఇక నాకు దాహం లేదు అని చెప్పారుగా అని చెప్పేసి ఆమె అడిగితే, అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నీకు నీళ్ళు ఇస్తానులే కానీ నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా అని చెప్పేసి అన్నారు. ఎవరిని తీసుకురమ్మన్నారు? నీ భర్తను తీసుకురా అంటే ఆమె అంది, అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదు, భర్త ఎక్కడ నుండి వస్తాడు అని అంది. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, భర్త ఎక్కడ నుండి వస్తాడు అని అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీకు వివాహం కాలేదు అన్న మాట వాస్తవమే, కానీ ఎంతమంది భర్తలు ఉన్నారంట? 5 భర్తలు. వివాహం అయితే జరగలేదు కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు అని అంటే ఆవిడికి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఆయన కూడా వివాహం ద్వారా అయినటువంటి భర్త కాదైనా అని చెప్పేసానంటే ఆవిడ గుండె వెగిలిపోయింది. ఈయనకి ఎట్లా తెలిసింది? ఈయన నన్ను ఎప్పుడు చూడలా, నేను ఆయన ఎప్పుడు చూడలా. నేను చేసేదంతా చాలా రహస్యంగా ఉంటా ఉంది. రహస్యంగా చేసే పనులు ఈయనకి ఎట్లా తెలిసినాయి అని చెప్పేసి ఈవిడికి భయం మొదలైతే అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు నిదానంగా. యేసు క్రీస్తు పరిశుద్ధతను గురించి, యేసు ప్రభు దేవుని గొప్పతనం గురించి, దేవుని మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్పింది, అయ్యా ఇదిగో ఇక్కడ ఒక బావి ఉంది, ఇక్కడ ఇశ్రాయేలీయులు యాకోబు సంతానం ఉంది, మరి యాకోబు సంతానం ఆరాధన చేసే సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు మేము ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉంటే అప్పుడు యేసు ప్రభు ఆమెతో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ అన్నాడు, అమ్మ ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడమ్మా, ఇదిగో ఆరాధించు కాలం వస్తూ ఉంది, ఇదిగో మీకు తెలియని దేవునిని మీరు ఆరాధిస్తున్నారు. ఏ దేవుని ఆరాధిస్తా ఉన్నారు? తెలియని దేవునిని ఆరాధిస్తా ఉన్నారు. మనం అంతకు మునుపు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఈ మాట నేర్చుకున్నాం. ఏంటి? తెలియబడని దేవునిని ఆరాధన చేసే ప్రజలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నారు కదా. తెలియబడని దేవుడు ఏ దేవుడు? ఏ దేవునిని ఆరాధన చేస్తా ఉన్నారు అంటే వారు ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలియదు, ఆయన పరిశుద్ధుడో కాదో తెలియదు, ఆయన సర్వశక్తిమంతుడో కాదో తెలియదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడో కాదో తెలియదు వాళ్ళకి. ఏదో వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఆ దేవుని నమ్ముకున్నారు, ఆ దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ అజ్ఞానంలో వారు ఆ విధంగా చేశారు. ఆ అజ్ఞానాన్నే ఇంకా అనుసరిస్తూ ఆ తెలియబడని దేవునికే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు.
అప్పుడు దేవుడు యేసే అంటా ఉన్నారు, మీకు తెలియని దేవుని మీరు ఆరాధన చేస్తున్నారు. నేను చెప్పే మాట నమ్ము తల్లి, మేము ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడైనా పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌమ అధికారులు కలిగిన దేవుడు. ఆ దేవునిని మేము ఆరాధన చేస్తా ఉన్నాం. అయితే ఆ దేవునికి ఒక రూపం లేదు. ఆ దేవునికి ఒక రూపం లేదు. ఆయన ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు. ఏ దేవుడు ఆయన? ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన ఆత్మ రూపంలో ఉన్న దేవుడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి అని అన్నప్పుడు, అప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గ్రహించి, ఆయన ఎవరో గ్రహించి ఏం చేసింది అంటే, ఒకసారి చూద్దాం. ఒకసారి 20 యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. 41, 42 వచనాలు. 41 కాదు, 30వ వచనం, 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, దేవునికి స్తోత్రం చేద్దామా? ఏం చేసినదంట? ఆమె నీళ్లు తోడుకుందామని, మంచి నీళ్లు పట్టుకెళ్దామని తనతో పాటు తీసుకుని వచ్చినటువంటి కొండను అక్కడే వదిలిపెట్టేసింది. ఏం చేసింది? అక్కడే వదిలిపెట్టేసింది. అక్కడే వదిలిపెట్టేసి ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె కుండను విడిచిపెట్టి వెళ్ళింది. ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోయింది? కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కుండ అనగా ఆమె పాప జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? పాప జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆమె ఏమి విడిచిపెట్టినది? పాప జీవితాన్ని విడిచిపెట్టింది. దేవునికి వ్యతిరేకమైన జీవితం అంతా కూడా విడిచిపెట్టింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ఈ మాట వింటూ ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టేవాడు దేవుడు. ఆ దేవునిని గనక నీవు గ్రహించినట్లయితే, ఆ దేవునిని గ్రహించక మునుపు నీవు ఏదేదైతే చేశావో, దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేశావో, దేవునికి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడావో, దేవునికి వ్యతిరేకంగా ఏదైతే నువ్వు ప్రవర్తించావో, దేవునిని తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే, ఈమె కొండ ఏ విధంగా విడిచిపెట్టిందో నీవు నీ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈమెం చేసింది? ఆ కొండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి తనకు ఎదురైన ప్రతి ఒక్కరితో చెప్తా ఉంది, అయ్యా ఇదిగో నా జీవితాన్ని బాగు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నా జీవితంలో ఇదిగో నేనెన్నడూ ఎరుగినటువంటి విషయాలు, ఇదిగో నా జీవితం చాలా రహస్యంగా ఉంది, రహస్యంగా నేను చేస్తా ఉన్నాను, అయినా కానీ నా జీవితాన్ని బట్టబయలు చేసేసాడు. ఇదిగో నా పాపం ఏంటో చూపించాడు. ఇదిగో నా పాపం వలన ఇదిగో నేను నరకానికి వెళ్ళిపోతా ఉన్నా. ఈ పాపం వలన నాకెన్నో రుగ్మతులు వస్తూ ఉన్నాయి. నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి అని బోధించినటువంటి వ్యక్తిని మీకు చూపిస్తారండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, రండి అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అందరికీ చెప్పిందండి. దేవునికి స్తోత్రం చేద్దామా? తనకి ఎదురైన ప్రతి ఒక్కరికి
చెప్పుకుంటూ వెళ్ళింది. ఆమె మాట విన్నటువంటి వారందరూ అసలు ఆయన ఎవరో చూద్దామని వచ్చారు. చూడండి 41వ వచనాన్ని చదివినట్లయితే ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని దేవునికి స్తోత్రం చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నానంటే, యేసు ప్రభు జన్మించిన తరువాత తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఆకాశంలో ఒక నక్షత్రం ప్రత్యక్షమైంది. ఈ నక్షత్రం ప్రత్యక్షమైనప్పుడు ఈ జ్ఞానులు యేసు ప్రభుని చేరుకోవడానికి ఈ నక్షత్రమే ప్రధానమైన పాత్ర పోషించింది. అయితే ఎటువంటి పాత్ర పోషించింది? మొదటిగా యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. ఎవరి నక్షత్రంగా? యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. రెండోదిగా ఈ నక్షత్రం ఈ యేసయ్య నక్షత్రంగా ప్రకాశించి యేసయ్య మార్గాన్ని చూపించింది. ఎవరి మార్గం చూపించింది? యేసయ్య మార్గం. అంటే యేసయ్యను గూర్చిన సాక్ష్యం చెప్పారు. ఎవరిని గూర్చిన సాక్ష్యం? మనము యేసును గూర్చిన సాక్ష్యం చెప్పాలి. యేసయ్యకు సాక్షులంగా బ్రతకాలి. అవును, నిజమే. మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు. మన బంధువులలో రక్షణ లేని వారు ఉన్నారు. మన స్నేహితులలో, ఇరుగు పొరుగు వారిలో రక్షణ లేక ఇంకా లోకంలోనే బ్రతుకుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి యేసును గూర్చిన సాక్ష్యం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అంటే యేసును గూర్చి చెప్పడం అంటే వాళ్ళని ఏదో మతంలోకి దింపేయడం కాదు. జాగ్రత్తగా ఉండండి. ఇది మతం కాదు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, ఇది మతం కాదు. చాలా మంది, కొంతమంది అంటూ ఉంటారు, మీరు దిగారంటగా అని అంటారు. ఏంటంట? మీరు దిగారంటగా అని అంటారు. ఎక్కడా దిగింది? యేసయ్య మతంలోకి దిగారంటగా అని అంటారు. కాదు అమ్మా, ఎవరు దిగొద్దు, మతంలోకి అస్సలు దిగొద్దు. వింటున్నారు నా మాటలు? మతంలోకి అస్సలు దిగొద్దు. ఒకవేళ ఎవరైనా దిగుతానంటే నేను చెప్తున్నాను, 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, మీరు దిగొద్దు. ఎందుకు అనంటే ఇది మతం కాదు. ఇదేం కాదు? మతం కాదు. ఇది పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం అంతే. అర్థమవుతుంది కదా? పరలోకానికి వెళ్ళడం ఒక మార్గం అంతే. వీళ్ళేదో మతంలోకి దింపుతున్నారు, మతాన్ని మార్చేస్తా ఉన్నారు. లేదు, నువ్వేది మార్చుకోవద్దు. నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. ఏం మార్చుకోవాలి? నువ్వు చెప్పాలి. నీ హృదయాన్ని మార్చుకుని నీ హృదయాన్ని యేసయ్యకి అప్పగిస్తే చాలు. ఈ యేసయ్య చెప్పిన బోధల ప్రకారం నువ్వు నడుచుకుంటే చాలు. హృదయంలో యేసయ్య ఉండాలి. ఎక్కడ ఉండాలి? అందుకని ఇక్కడ అన్నమాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఎట్లాగా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యంతో ఆరాధన చెయ్యాలి. మనసు మారకుండా, ఇదిగో మేము చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వాళ్ళందరూ, ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఎవరు క్రైస్తవులు అంటే, యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మనం ఇంటికి రంగులు వేసుకుంటే క్రైస్తవులం కాదు, ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే క్రైస్తవులం కాదు, లేదా క్రొత్త బట్టలు పండగ నాడు, క్రిస్మస్ పండుగ నాడు క్రొత్త బట్టలు కొనుక్కొని పిండి వంటలు చేసుకుంటే క్రైస్తవులు కాదు. మనకెప్పుడు నిజమైన క్రిస్మస్, ఎప్పుడు మనము నిజమైన క్రైస్తవులు అనంటే యేసయ్యను మన హృదయంలో కలిగి ఉన్నప్పుడే, అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పాలి. మనం ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి.
త్వరగా ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి చూడండి, ఈ స్త్రీ ఎవరు? ఈ నక్షత్రం యేసు ప్రభువుని చేరుకోవడానికి చాలా ప్రధానమైన పాత్ర పోషించింది ఆ యొక్క జ్ఞానులకు. మూడవదిగా మనం చూసినట్లయితే, మొదటగా ఈ నక్షత్రం చేసిన పనేంటి? ఈ నక్షత్రం యేసయ్య నక్షత్రంగా ప్రకాశించింది. మొదటిగా దాదాపుగా 40 నిమిషాల నుంచి చెప్తున్నా ఇదే మాట. చెప్పండి ఏంటన్నా? ఎవరి నక్షత్రంగా? యేసయ్య నక్షత్రంగా ఏం చేసింది? ప్రకాశించింది. అంటే ఎట్లా ఉండాలి? ఎండలో కూర్చుంటే అంత తెల్లగా కనపడతామో మన జీవితాలు కూడా అంత తెల్ల